హాయ్ అండి, వెల్కమ్ టు చింటూ లూసి ఛానల్. ఇదేందని అనుకోవద్దు, ఇది ఇల్లు అండి, 2 సరాల ఇల్లు. మరి పర్వటమక్కము. మరి ఇది ఎక్కడంటే అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ ఉంది కదా, అన్నమయ్య జిల్లా రాయచోట్లో అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ దగ్గర పక్క వీధిలోనే. దీనికి రోడ్డు అయితే ముందు పక్క 15 అడుగుల రోడ్డు, వెనక పక్క 15 అడుగుల రోడ్డు, 2 రస్తాలు ఉన్నాయి ఇంటికి. ఏమన్నా కావాలంటే తీసుకోవచ్చు. బాగుంది ఇల్లు. పాతదైతే మరి ఏం కాదు, మరి 20 ఏళ్ళ ముందు కట్టిన ఇల్లు. మరి ఇది వెనక ఇంటామా, నేను పైన వీడియో తీస్తాను, పైన మిద్ది బిందికి వెళ్ళినా చూద్దామని. మరి ఆమె కూడా తెలిసినామా, ఇంకా చాలా దూరం వచ్చినావు అన్నది. మరి ఇదిగో ఇల్లు ఉందంటే చూద్దామని వచ్చినా అన్న. మరి బాడిక్క కొనడానికి అన్నది. మరి మాకు బాడిక్కు కాదు, కొనడానికి కాదు, ఏరే వాళ్ళకి కావాలంటే చూద్దామని వచ్చినా మా ఫ్రెండ్ వాళ్ళకన్నా. మరి పైన మిద్ది మీద అయితే చూస్తున్నా. పైన సుంకు కూడా అయితే కట్టిండ్రు, ఇంకా పూతలు చేయలే. పైన బాత్రూమ్ కూడా కట్టిండ్రు. ఏమన్నా అత్యవసరం అయితే పడుకోవడానికి అందు వెళ్ళినప్పుడు మరి కిందికి దిగి రాకుండా బాత్రూమ్ కూడా కట్టిండ్రు. బాత్రూమ్ కూడా ఉంది. మరి ఇదిగో ఇప్పుడైతే కిందికి దిగిపోతున్నా. మరి 2 సరాలు ఇల్లు. ఇదిగో బాత్రూము, పగ్గోడు, సుంకు కూడా అంతా, పైన 2 ట్యాంకీలు, కుళాయి నీళ్ళే, మరి బోర్ అయితే లేదు, ఎలిగిల్లి నీళ్ళు. మరి ఇదిగో ఇప్పుడైతే కిందికి అయితే వెళ్తున్నా. మరి నడవ చూడు, పక్కన సందు ఇసిపెట్టి గ్యాప్ ఉంది. మరి ఎడల్పుగా కట్టుకోవచ్చు కదా, దానికి దీనికి జాయింట్ ఇచ్చుకొని. మరి ఎవరో చేతగాని బెల్దారైతే కట్టిండు. మరి ఇల్లు కొనేవాళ్ళు మరి నడవ అయితే సరి చేసుకోవాల్సి వస్తుంది. మరి చాలా ఇరుగ్గా కట్టిండ్రు. మరి గ్యాప్ ఉంది, ఇదో సన్సైడ్ బండకు నడవకు మధ్యలో గ్యాప్ ఉంది. మరి దానికి ఆనిచ్చి కడితే కొంచెం ఇసురు వస్తుంది నడవ. మరి ఇదిగో కింద ఇంటికెళ్ళా మామ. మరి చూడుపోక్క అన్నది. మరి పైన పోయి చూసిన. మరి కింద కూడా ఇంట్లోకి వెళ్తున్నా. మరి ఇటు పక్క అయితే ఇదంతా వచ్చి ముందు పక్క టీవీ రూము ఇప్పుడు చూపించింది. ఇదైతే మధ్యలో హాల్లోనే డబల్ బెడ్రూమ్ కాటేసుకున్నారు. మరి అక్కడనే దేవుణ్ణి పెట్టుకున్నారు, బీరువ పెట్టుకున్నారు. మరి ఇదైతే వంట రూము. మరి ఇదిగో షింకు అక్కడే, పోయి అక్కడే. మరి ఇదిగైతే బాత్రూము అటాచ్డ్. మరి లెట్రిన్ బాత్రూమ్ 2 ఒకే డోర్లో పెట్టుకున్నారు. మరి ఇది వెనక పక్క సందు, వెనక 15 అడుగుల రోడ్డు, ముందు పక్క 15 అడుగుల రోడ్డు. మరి తలుపులు, దాలముద్రాలు, మరి కపోట్లు, మరి కింద అయితే మరి గ్రాండెడ్ బండలు. మరి రూములకు కూడా మరి స్టైల్ చేసుకున్నారు. అదే గోడలకి ఎక్కువగా అయితే సిమెంట్ పూత అయితే లేదు, ఎక్కువగా స్టైల్సే అతికిచ్చిండ్రు. వంట రూమ్లో కానీ, ముందు పక్క హాల్లో, మరి అక్కడ ముందు పక్క కానీ గ్రాండెడ్ బండలు వేసిండ్రు. మరి దాలముద్రాలు, కాపట్లు అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. మరి ఇల్లు కూడా 20 ఏళ్ళ ఇల్లు. మరి ఆమె అయితే భర్త పానం బాగాలేక చనిపోయి చూడండి, కబట్లు గిబట్లు అంతా బాగా చెట్టు చేసిండ్రు, సంతానికని కట్టుకున్నారు. మరి పైన ఒకరో మోలింగులు అయితే మరి పైపులు వచ్చిన చోట కొంచెం నెరికలు ఇడిచింది, దాని ఒకరో మనం సరి చేసుకోవాల్సి వస్తుంది. మరి సంతానికైతే ఎంతో ఇష్టపూర్వకంగా మరి కొనుక్కోవచ్చు, చాలా గట్టిగా ఉంటుంది. మరి పైన కూడా మరి ఇంకొక ఇల్లు కూడా కట్టుకోవచ్చు. మరి పర్వటమక్కము అచ్చబాటు ఉండేవాళ్ళు ఎవరైనా కొనుక్కోవచ్చు. మరి మాకైతే పర్వటమక్కం అయితే ఇష్టంలే. మరి ఇదిగో ఇల్లంతా చూపించి అయితే బయట వచ్చానమాట. బయట కూడా 15 అడుగుల రోడ్డే చూడండి. మరి జామ చెట్టు భలే కాయలు కాస్తుందంట. జామ చెట్టు ఉంది, మరి ఇంటికంటే ఎత్తుంది. మరి రోడ్డు అయితే ఇంకా మట్టి రోడ్డే ఉంది. మరి మామూలుగా రోడ్డు అయితే రాలేదు. మరి వాళ్ళ ఇండ్ల ముందర వాళ్ళు రెడీ చేసుకున్నారు అంతే. మరి ఇది ఇంటి ముందర ఈ స్థలం అంతా. మరి దాని ఇంటికి ఆనుకొని పక్కన ఉంది ఇల్లు. మరి రెండో ఇంటికి పక్కన ఈ ఇల్లు ఉంది. ఇల్లు మాత్రం 2 సరాలే. అక్కడ మాట్లాడామా, ఇంటికి వెళ్ళామా, మరి లోపల ఉండామా, ఇంటికి వెళ్ళామా.